గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురంలో సుపరిపాలనలకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 30 ఏళ్లుగా రాజీవ్ కాలనీతో డంపింగ్ యార్డ్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం డంపింగ్ యార్డ్కు శాశ్వత పరిష్కారం చూపించిందని ఎమ్మెల్యే ప్రసాద్ తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, అన్న తల్లికి వందనం పడిపోయింది మాకి అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. గతంలో మేము ఇద్దరికి ఇస్తామని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము ఓట్లు వేసాము. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాం. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి మోసం చేశాడు. ఈసారి మాత్రం సంవత్సరం లోపలే తల్లికి వందనం అది కానీ స్కూల్ ఓపెన్ అయితేనే పడడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ రోజే మేము ఫీజులు ఏవైతే ఉన్న ఫీజులు కానీ కట్టుకోవడం జరిగింది. గతంలో ఆ ఒక్క పిల్లోనికి కానీ ఎప్పుడు వచ్చేదో డబ్బులు తెలియదు, కానీ ఈసారి మాత్రం స్కూల్ ఓపెన్ అయిన రోజే పడడం మాకు చాలా సంతోషం వేసిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అవలు తాతలు మాకు పెన్షన్ 1వ తేదీ టెన్షన్గా 8 గంటల లోపల వచ్చేస్తుంది. మాకు చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు లాంటి వాడు. మా సమస్యలను తెలుసుకొని నెల 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, అదే బెడ్ ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చాలా హ్యాపీగా చెప్తా ఉన్నారు.